అందరికీ నమస్కారం. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మీరు ఈ నీటిని చల్లుకోండి. ఈ నీటిని చల్లుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. అంతేకాకుండా మీరు ఎన్నో మంచి పనులు చేపట్టినట్లయితే వాటి నుంచి కూడా చక్కని విజయవంతమైనటువంటి సమయం మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యం, ఇంటికి ఏ ఇంటికైనా కూడా. కాబట్టి ఆ ఇంటి దగ్గర ప్రధాన ద్వారం ముందు ఈ విధమైనటువంటి నీటిని చల్లుకుంటే ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కాబట్టి ఈరోజు మన వీడియోలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నీటిని చల్లుకుంటే ఏ విధమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి, అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ నీటిని చల్లేటప్పుడు పాటించవలసినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఏంటి అనేవి చూద్దాం. మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఆనందం ఇంకా సంపద అనేది పెరుగుతుంది. ఇది ఇంట్లో ఉన్నటువంటి గందరగోళాన్ని సైతం తగ్గిస్తుంది. ఇంటి నుంచి ప్రతికూల శక్తిని కూడా పోగొట్టేలా చేస్తుంది. ఇంట్లో ఇది విధంగా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఖచ్చితంగా నెరవేరుతాయి. మన హైందవ ధర్మంలో వాస్తుశాస్త్రం అనేది ఎంతో ముఖ్యం అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇంటి నిర్మాణం మొదలుకొని అందమైన అలంకరణ కోసం వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది. అన్ని అడ్డంకులు తొలగిపోయి ఇంటి లోపల వాతావరణం కూడా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. నిర్మాణం తర్వాత ఇంటి చుట్టూ చెట్లను నాటడం కూడా వాస్తుశాస్త్రంలో ఎంతో ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా వాస్తులో వస్తువుల నిర్వహణ మొదలైనవి చాలా ప్రత్యేకంగా తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని ఇతర జాగ్రత్తలు చర్యలు కూడా తీసుకుంటూ ఉంటాం. దాని ద్వారానే ఇంట్లో ఆనందం ఇంకా శ్రేయస్సు వస్తుందనేది మన నమ్మకం. ముఖ్యంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అలాగే శ్రేయస్సు తీసుకురావడానికి రోజులో వేర్వేరు సమయాల్లో క్రమం తప్పకుండా కొన్ని పనులు చేయడం కూడా అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటి మెయిన్ డోర్కు సంబంధించిన వివిధ నివారణలు, వాటిలో ఒకటి ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంటి ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచడం, దానిని శుద్ధి చేసుకోవడం, ఇలా శుద్ధి చేసుకోవడానికి నీటిని ఉపయోగించాలని ఎంతోమంది పండితులు సైతం చెప్తున్నారు. మరి ఈరోజు మన వీడియోలో ఆ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నీటితో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధాన ద్వారం మీద నీళ్లు చల్లాలి. మన వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారం మీద నీరు చల్లడం అనేది ఎంతో శుభప్రదంగా పరిగణించేటటువంటి అంశం. మనం ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రాగి బిందెలో నీళ్లు చల్లితే ఆ ఇంట్లో రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటారని నమ్మకం. ఒకవేళ మన దగ్గర రాగి చెంబు కానీ రాగి బిందె కానీ లేకపోతే మీరు సాధారణంగా ఇత్తడి చెంబుని కానీ ఇత్తడి పాత్రని కానీ ఉపయోగించండి. ఒకవేళ మీకు ఈ విధంగా రాగి పాత్ర ఇత్తడి పాత్ర రెండు కూడా మీ దగ్గర లేకపోతే గనక స్టీల్ పాత్రనైనా సరే మనం ఈ పరిహారం కోసం వినియోగించవచ్చు. కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఖచ్చితంగా ఆనందం, సంపద, అద్భుతాలు ఇంకా ఐశ్వర్యం, సంతోషం ఇవన్నీ కూడా పెరుగుతాయి. అలాగే మన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి గందరగోళం, చిక్కులు, చికాకులు, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉప్పు నీటిని చల్లడం కూడా మంచి విశేషమైనటువంటి అంశం. ముఖ్యంగా వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వారానికి ఒకసారైనా ఉప్పు నీటిని చల్లాలి. ఉప్పు అనేది ప్రతికూలతని పారద్రోలుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. దీంతో పాటు ఉప్పు నీరు చల్లడం ద్వారా వ్యాధులు, పర్యావరణ లోపాలు సైతం మొదలైన వాటికి దూరంగా ఉంచొచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే సీజనల్ వారీగా ఇక కాలాలు మారుతున్నప్పుడు కూడా ఈ విధంగా సూక్ష్మ జీవాలు ఇలా ఇంటి లోపలికి వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వారానికి ఒకసారి ఉప్పు నీటిని ఇంటి ప్రధాన ద్వారం మీద చల్లడం వల్ల ఇక సూక్ష్మజీవులు లాంటివి ఇంటి లోపలికి ప్రవేశించవు. దీంతో పాటుగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంకా నరదృష్టి ఇలాంటి వాటికి కూడా ఖచ్చితమైనటువంటి స్వస్థ చెప్తుంది అనడంలో సందేహమే లేదు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పసుపు నీరు.
ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపు నీరుని చల్లాలి. వాస్తుశాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపు నీరు చల్లడం చాలా శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత తలస్నానం చేసి ఆ తర్వాత ఒక రాగి పాత్రను నింపి అందులో చిటికెడు పసుపు వేయాలి. ఆ తర్వాత ఈ నీటిని మెయిన్ డోర్కు 2 వైపులా చిలకరించాలి. ఇంట్లో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అంతేకాదు, మీరు ఏమనుకుంటే ఆ పనుల్లో విజయం సాధిస్తారు. దీంతో పాటుగా మీరు అనుకున్న విషయంలో పూర్తిగా నిబద్ధత కలిగి ఉండాలి అనుకున్నా కూడా ఖచ్చితమైనటువంటి ప్రయోజనం ఈ యొక్క పరిస్థితి వల్లే కలుగుతుంది. మరి ఈ ప్రధాన ద్వారం దగ్గర మనం ఎటువంటి పనులు చేసినప్పుడు మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనే విషయానికి చూసుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి కొన్ని నిబంధనలు అయితే మనం అనుసరించాలండి. మనం పసుపు నీటిని కానీ, ఉప్పు నీటిని కానీ, సాధారణ నీటిని కానీ ఈ విధంగా ఖచ్చితంగా చిలకరించేటప్పుడు మన పసుపుని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాం. ఉదయాన్నే ప్రధాన ద్వారం దగ్గర నీటిలో పసుపు నీళ్లు కలిపి ఆ నీటిని చల్లాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఉదయం పూజ సమయంలో రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపు వేసి పూజ పూర్తయిన తర్వాత ఈ విధంగా ఇంటి ప్రధాన ద్వారం మీద చల్లాలి. ఇలా చల్లడం వల్ల మీ ఇంటి చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లో దేనికి కూడా లోటుండదు. ఇక నీటిలో కూడా గంగా జలానికి పవిత్రమైన జలంగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఎందుకంటే జలాలన్నింటికన్నా కూడా గంగా జలాన్ని మనం ఎంతో శక్తివంతమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా గంగా జలానికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తిని కూడా బయటకు పారద్రోలేటటువంటి అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది. మరి ప్రతిరోజు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని చుక్కల గంగా జలాన్ని చల్లాలి. ఈ విధంగా చల్లిన తర్వాత ఖచ్చితమైనటువంటి మానసిక ప్రశాంతత కలిగి ఒత్తిడి దూరమైపోతుంది. అన్ని రకాల ప్రతికూలత కూడా ఇంటి నుంచి పారిపోతాయి. కాబట్టి ఈ విధంగా చేసినప్పుడు మనం ఖచ్చితంగా చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే ఈ విషయంలో పొద్దున్నే చేయాలా లేదంటే సాయంత్రం చేయాలా, ఈ విధంగా నీటిని ఎప్పుడు ఏ సమయంలో చల్లాలి అనేటటువంటి ఒక సందేహం ఉంటుంది. నిజానికి మనం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కానీ లేదంటే ఇంట్లో చేసుకునేటటువంటి పనుల విషయంలో కానీ ఉదయం సమయం అనేది ఎంతో మంచిది. అది కూడా ఉదయం 8 గంటల లోపుగా చేసుకుంటే ఖచ్చితమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అలాగే మనం చేసే ఈ పరిహారానికి కూడా విశేషమైన ప్రయోజనం కలుగుతుందండి. ఒకవేళ మీరు ఉదయం సమయంలో ఈ విధమైన పరిహారం చేయలేకపోతే సాయంత్రం వేళల్లోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత మీరు ఈ పరిహారం చేయండి. ఎందుకంటే 6 గంటల తర్వాత ఖచ్చితంగా ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ సమయం తర్వాత మీరు సాయంత్రం 6 నుంచి 8 గంటల లోపు మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. కాబట్టి సాయంత్రం వేళల్లో కానీ ఉదయం వేళల్లో కానీ మీరు ఈ విధంగా నీటిని చల్లుకోవచ్చు. అయితే ఈ నీటిని చల్లేటప్పుడు స్నానం చేయాలా అనే ఒక విషయం ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ పరిహారం చేసినప్పుడు ఉదయం సమయంలో మాత్రం చేసినట్లయితే ఖచ్చితంగా మనం స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఆ నీటిని దేవుడి మందిరంలో పెట్టి చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఆ నీటికి కొంత పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. కాబట్టి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఈ నీటిని చల్లుకుంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఐశ్వర్యం కలిగి ఎంతో సంతోషంగా కలిగి ఉంటారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.